ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫీజులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ జూలై 7 ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు ఇంజనీరింగ్ కోర్సులకు అత్యధికంగా 1.03 లక్షల నుంచి 1.05 లక్షలు ఉండగా కనీస ఫీజు 40,000గా నిర్ణయించారు. ఇందులో 40,000 ఫీజున్న కళాశాలలు 114 ఉన్నాయి. లక్షకు పైగా ఫీజున్న కళాశాలలు 8 ఉన్నాయి. ఇక 2 ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫీజులను 35,000కు ఖరారు చేశారు. కాగా ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2024-25 ఏడాదికి మాత్రమే వర్తించనున్నాయి. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పునకు లోబడి ఫీజులుంటాయని ఉత్తర్వుల్లో ఉన్న విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజుల్లో లక్షకు పైగా ఫీజులున్నవి 8 కాగా అందులో ఆర్వీఆర్ఎన్జేసీ గుంటూరు, గాయత్రి విద్యాపరిషత్ విద్యాసంస్థలు విశాఖపట్నం, ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ విజయవాడ, విఆర్ సిద్ధార్థ విజయవాడ, ఎస్ఆర్కేఆర్ భీమవరం, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరం కళాశాలలకు 1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం కళాశాలకు 1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖపట్నంలోని జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి 92,400, అలాగే పెద్దాపురంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఫీజు 93,700గా ఫీజులను నిర్ణయించారు. ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజులు, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అయితే వసతి, ట్రాన్స్పోర్ట్, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రీఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుముకు మించి అదనంగా క్యాపిటైజేషన్, డొనేషన్ల పేరిట ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్ట ప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 7తో ముగిసింది. కాగా జూలై 8న వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 12 వరకు ఇది కొనసాగుతుంది. ఇక వెబ్ ఆప్షన్స్ మార్చుకునేందుకు జూలై 13న అవకాశం కల్పించనున్నారు. అనంతరం జూలై 16న అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 17 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూలై 19 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మే 16 నుంచి 23 వరకు ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ కాకినాడ పరీక్ష నిర్వహించింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 18 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. జూన్ 11న ఏపీ ఎప్సెట్ ఫలితాలను వెల్లడించారు. మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51% ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 87.11%గా ఉంది. ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.